హే వాట్సాప్ గాయస్. సో ఈరోజు మీకు ఫస్ట్ అయితే మీకు సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మీకు స్క్రీన్ రికార్డ్ చేసి వీడియో చేస్తున్నాను కాబట్టి. సో మా ఇంట్లో పవర్ అయితే లేదు ఈరోజు. సో అందుకే ఇలా స్క్రీన్ రికార్డ్ చేసి మీకు వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు మనకు వీడియో కంటెంట్లోకి వెళ్దాం. సో ఈరోజు అసలు వీడియో కంటెంట్ ఏంటంటే మనకి మోస్ట్లీ మన రెడ్మీ ఫోన్స్కి అయితే మనకు అప్డేట్స్ అంత ఫాస్ట్గా రావు కదా. సో అప్డేట్స్ రావడానికి మనకు ఒక స్పెషల్ ట్రిక్ అనేది నాకు ఈరోజు తెలిసింది. ఈరోజు కాదు, ఒక 3 days బ్యాక్ తెలిసింది. అలానే నా ఫోన్ అప్డేట్ చేసుకున్నాను. సో ఆ ట్రిక్ అంటే చెప్తాను అనమాట. నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు చేస్తుంటారు నాకు, ఎందుకంటే పర్సనల్గా నేను ట్రిక్ అనేది కనుక్కున్నాను. సో నేను వాడైతే రెడ్మీ నోట్ 5 ప్రో. సో ఇందులో మనకి మేజర్గా రెడ్మీ నోట్ 5 ప్రోలో అయితే చాలామంది అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఓరియో అప్డేట్ కోసం. సో చాలామందికి అయితే ఓరియో అప్డేట్ రాలేదు. చాలామంది మాన్యువల్గా కూడా బూట్లోటర్ అన్లాక్ చేసి మరీ అప్డేట్ చేసుకున్నారు. సో ఈరోజు బూట్లోటర్ అన్లాక్ చేసి బూట్లోటర్ అన్లాక్ చేసి అప్డేట్ చేసుకోకుండా నార్మల్గా ఓటీ అప్డేట్ ద్వారా మనం ఎలా తెప్పించుకోవాలో చెప్తాను అనమాట. సో వీడియోలో సో ఎటువంటి బీటా అప్డేట్ అయితే కాదు, స్టేబుల్ అప్డేటే. సో చిన్న ట్రిక్ ద్వారా మనం తెచ్చుకోవచ్చు అనమాట. సో ఆ ట్రిక్ ఏంటి, అసలు ఏ విధంగా తెచ్చుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మరి వీడియోకి వెళ్ళే ముందు ఇక చూసుకోవచ్చు, నా ఫోన్లో అయితే మనకు ఓరియో అప్డేట్ అయితే ఉంది. మీకు సెట్టింగ్స్లో చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు, అది రెడ్మీ నోట్ 5 ప్రో మొబైల్ 8.1.0 అప్డేట్ చూస్తే కనుక MIUI వర్షన్ చూస్తే కనుక 9.5.13.0 అప్డేట్ అనమాట. సో ఇది నా ఫోన్. నాకు ఇందులో అయితే అప్డేట్ అయితే చేసుకున్నాను రీసెంట్గా, ఒక 2 days బ్యాక్ చేసుకున్నాను. కానీ నాకు టైం కుదిరక వీడియో అనేది ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో మనం అప్డేట్ ఎలా చేసుకోవాలంటే దాన్ని తెలుసుకునే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మన మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని దాని తర్వాత మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. మనకి ఇందులో మనకి అప్డేట్స్ అనేది తొందరగా పెడుతూ ఉంటాను. అంటే ఎప్పుడు వీడియో పెట్టినా నేను మనకి అందులో అప్డేట్ అనేది పెడతాను. అప్పుడప్పుడు స్టోరీస్ కూడా పెడతా ఉంటాను. అండ్ ఇన్స్టాగ్రామ్ని కింద ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. అంతేకాకుండా ట్విట్టర్ కూడా లింక్ ఇచ్చాను, ఫాలో అవ్వండి. 2 అకౌంట్స్ని, ఎందుకంటే మన ఛానల్ అకౌంట్సే కాబట్టి అప్పుడప్పుడు నోటిఫికేషన్ వస్తాయి, అంటే పెడతా ఉంటాను పోస్ట్ ఏదో ఒకటి. సో ఫాలో అవ్వండి. సో ఇప్పుడు విషయంలోకి వెళ్తే కనుక, కంటెంట్లోకి వెళ్తే కనుక మనం అప్డేట్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాం. సెట్టింగ్స్ ఓపెన్ చేస్తున్నట్టు మనకు అడిషనల్ సెట్టింగ్స్ ఉందా, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్టు మన రీజియన్ని ఇండియా మాన్యువల్గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది కదా, అలా కాకుండా ఇప్పుడు యూఎస్ కానీ లేకపోతే ఇండోనేషియా, బంగ్లాదేశ్ ఉండాలి. నేనైతే యూఎస్ ట్రై చేస్తాను ఫ్రెండ్స్. నాకు యూఎస్ ట్రై చేసి అంటే రీజన్ ఒకటి మార్చండి, ఇలా యూఎస్ పెడతాను. ఒక నిమిషం ఆగండి. సో ఇక్కడ చూసుకోవచ్చు, యునైటెడ్ స్టేట్స్ పెట్టిన వెంటనే మనకి ఇప్పుడు నాకంటే అలా అప్డేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ అప్డేట్ అయితే రాదు. సో మీకు ఇట్లా రీజన్ మార్చిన నెక్స్ట్ సెకండ్ బ్యాక్ వచ్చినాక సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళిన వెంటనే మీకు అప్డేట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, మీ ఇట్లా నాకైతే అప్డేట్ అనేది అయిపోయింది. 9.5.13.0 ఉంది కాబట్టి నాకు ఆల్రెడీ అయిపోయింది. స్టేబుల్ ఇక్కడ చూసుకోవచ్చు, స్టేబుల్ అప్డేట్ అనమాట అది. సో మీకు రావాలంటే మీరు ఏం లేదు, జస్ట్ నేను ఒక వీడియో కూడా చూపిస్తాను. ఆల్రెడీ స్క్రీన్ రికార్డ్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ కూడా తీసాను అనమాట. సో మీకు అది మీకు స్క్రీన్లో డిస్ప్లే పక్కన కనిపిస్తుంది, చూసుకోవచ్చు. నేను ఏం లేదు, జస్ట్ మీరు రీజన్ చేంజ్ చేసిన నెక్స్ట్ సెకండ్ మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో చాలా చాలా చిన్న ట్రిక్ అని చెప్పుకోవచ్చు. సో ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటా మీకు, అందుకే నేను వీడియో చేశాను. సో మీకు కనుక యూజ్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా చేస్తే కనుక మీకు తప్పకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది రావు, ఎందుకంటే డైరెక్ట్ ఓటీ అప్డేట్ కాబట్టి, డైరెక్ట్గా వాళ్ళ నుంచి వచ్చిన అప్డేట్ కాబట్టి. సో మీకు ఇలాంటి అప్డేట్స్ అయితే అండ్ ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు. ఫ్యూచర్లో కూడా అప్డేట్స్ అయితే పక్కా వస్తాయి ఇలా చేసినా కానీ. తర్వాత మీరు కావాలంటే రీజన్ మార్చుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, నేను రీజన్ మార్చేసాను మళ్ళీ. సో మీకు ఎప్పుడంటే అప్పుడు రీజన్ మార్చుకోవచ్చు, మళ్ళీ సెట్ చేసుకోవచ్చు మీకు అనుకూలంగా. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా రెడ్మీ నోట్ 5 ప్రో వాళ్ళు వాడుతుంటే కనుక వాళ్ళకి అప్డేట్ రాకుండా ఫీల్ అవుతున్నట్టయితే కనుక తప్పకుండా వాళ్ళకి షేర్ చేసి హెల్ప్ చేయండి. అంతేకాకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్స్ ఫర్ ద డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.